ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ పులుసు అనేది చేదు లేకుండా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకొని పై పొట్టంతా తీసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇక్కడ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మెత్తపడితే చాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అవి ఈ విధంగా పిండుతూ అందులో రసం అనేది కాకరకాయ చేదు అనేది ఇక్కడే పోతుందనమాట. ఆ రసం అంతా గట్టిగా పిండేసి ఈ విధంగా మనం ఆ ఉల్లిపాయలు అయితే ముక్కలన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇక్కడ చూసిన విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ముక్క మెత్తపడే వరకు ఈ విధంగా ఆయిల్లో మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పండిన టమాటో మీడియం సైజుది ఈ విధంగా ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ వచ్చి మసాలా కారము ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు మనము కారం అదంతా ముక్కలకు పట్టేలాగా బాగా ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యేలాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఈ విధంగా గుజ్జు తీసుకొని ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలని ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి చేదు అనేది ఉండదు, కూర కమ్మగా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. అలాగే ఈ కర్రీ అనేది కొంతమంది స్వీట్గా తినాలని అనుకుంటుంటారు, స్వీట్గా తినాలని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటే మనకి కూర కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అంతే, ఫైనల్గా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్